ప్రభునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయము 10వ వాక్యమును చదువుకుందాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఏదైనా తోటను తడపటానికి ఒక నదిని ఏర్పాటు చేశారని ఇందులో మనము గమనిస్తుంటున్నాం. దేవుడు అనేక ఫలవృక్షాలు అక్కడ మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో రకాల వృక్షాలు, మొక్కలు, తీగలు ఆ తోటలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అనేక జాతుల వృక్షాలు, మొక్కలు అందులో ఉన్నాయి. ఆ వృక్షాలు లేక మొక్కలు జీవించాలంటే, వృద్ధి పొందాలంటే, ఫలించాలంటే నీరు అవసరం అనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. నీరు లేకపోతే ఏ మొక్కైనా ఎక్కువ కాలం బ్రతకలేదు. అందుచేత దేవుడు ఒక చక్కని నదిని ఏర్పాటు చేశారు. ఆ నది 4 శాఖలుగా విభజించారని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నారు. 4 శాఖలు ఎందుకు అంటే, నలువైపులా ఆ నీరు ప్రవహించాలి. అందుచేత 4 శాఖలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి మొక్కకు నీరు అందాలి, ప్రతి మొక్క ఎదగాలి, ప్రతి మొక్క ఫలించాలి. అందుచేత దేవుడు అక్కడ చక్కని నదిని ఏర్పాటు చేశారు అని ఈ వాక్య భాగము మనకు తెలియపరుస్తుంటున్నారు. ఇందులో ఆధ్యాత్మిక సత్యాలు మనము నేర్చుకోవాల్సిన అక్కడ ఎంతో ఉంటున్నది. దేవుని యొక్క గ్రంథంలో దేవుడు ఒక అంశం వ్రాయించాడంటే అది కేవలము అక్షరార్థమైనటువంటి భావంతోనే కాకుండా ఆధ్యాత్మిక సత్యాలు మనకు నేర్పించడానికి దేవుడు గ్రంథంలో సత్యాలు వ్రాయించాడు అనే సంగతి మనం అందరము ఎరిగి ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ పాఠము ఏమిటో ఆ సంగతులు ఇందులో మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగంలో నది లేక నీరు అనే అంశం మనకు కనిపిస్తున్నది కదా. ఈ నీటి యొక్క పోలికలు ఏమిటి, అందులో ఉన్నటువంటి సత్యాలు ఏమిటి, వాటి ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, ఫలితాలు ఏంటో దేవుని పరిశుద్ధ లేఖని ఆధారంగా మనము ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినప్పుడు నీరు దేవుని యొక్క వాక్యానికి పోలిక అనే సంగతి మనం గమనిస్తున్నాం. నీరు దేవుని యొక్క వాక్యానికి పోలిక. మనము ముందుగా గమనించినట్లుగా ఏదైనా తోటలో ఆ నది 4 శాఖలుగా విభాగింపబడింది కదా. ఎందుకు అలాగూ 4 భాగాలుగా చేయబడింది కూడా మనం గమనించాం. ఆ తోటలో అన్ని వైపులా ఉన్నటువంటి వృక్షాలకు, మొక్కలకు అన్నిటికీ నీరు అందాలి. అది అందులో ఉన్నటువంటి ఉద్దేశం. మరి దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా దేవుడు ఈ లోకములో అన్ని ప్రాంతాల ప్రజలకు, సకల మానవులకు ఏ రీతిగా ప్రకటింపచేశారు లేక అందించారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. కీర్తనలో 49వ కీర్తనలో మనం గమనించినప్పుడు సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ కూడి చెవియగ్గుడి అన్నాడు.
దేవుడు ఎవరిని పిలుస్తున్నారు? ఏ ప్రాంతపు వారిని పిలుస్తున్నారు? దేవుని విషయంలో లోకంలో మానవులకు రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేవుని యొక్క గ్రంథంలో మనము గమనించినప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, సర్వజనులారా ఆలకించుడు అన్నాడు. ఒక దేశ ప్రజలను, ఒక ప్రాంత ప్రజలను ఇలాగ దేవుడు పిలవలేదు. ఒకవేళ ఎవరైనా అలా పిలిస్తే అలాంటి వాడిని దేవుడు అని భావించవలసిన అక్కడ కూడా లేదు. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు గమనిస్తే, సర్వజనులారా ఆలకించుడు అన్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియకూడి అన్నాడు. 50 కీర్తన మొదటి చరణంలో గమనించినప్పుడు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు అన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు అని చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు పిలిచిన పిలుపును గమనిస్తున్నాం కదా. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారులాగా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అని ఆయన పిలిచాడు. సమస్త జనులను పిలిచాడు. ఆ పిలుపులో ఎవరిని ఆయన త్రోసివేయలేదు, నిరాకరించలేదు. అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఆ సంగతి గమనిస్తున్నాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. సర్వలోకానికి వెళ్ళండి, సకల సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 6లో మనం చూసినప్పుడు, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు. మీలో కూడా ఫలిస్తూ వ్యాపిస్తున్నది అని చెప్పాడు. దేవుని వాక్యం ఎంతమందికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి అని మనం ఆలోచించినప్పుడు, దేవుడు సకల మానవులకు సత్య సువార్త ప్రకటించమని చెప్పారు. ఎవరైతే ఈ సువార్తను వింటారో, అంగీకరిస్తారో, యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా స్వీకరిస్తారో వారి పాపలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది, వారి ఆత్మకు శాంతి లభిస్తుంది, వారు దేవుడితో సంబంధం కలిగి ఉంటారు, దేవుని యొక్క పిల్లలుగా మార్చబడతారు, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చూడతారు. దేవుడు పక్షపాతి కాదు. ఒక వర్గానికి మాత్రమే ప్రేమ చూపించి లేక పరలోకములో అవకాశం కలిగించి మరొక వర్గం వారికి చోటు కల్పించకపోతే దేవుడు ఏమవుతారు? పక్షపాతి అవుతాడు. దేవుడు పక్షపాతి కాడు అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. అలాగే ప్రపంచంలో నలుదిశల అన్ని జాతుల వారికి, సకల మానవాళికి స్వార్థ ప్రకటించబడుతుంటున్నది. అన్ని దేశాల్లో ఎంతోమంది ప్రజలు సత్యం గ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు బలియాగం మీద విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుతున్నారు, ఆత్మరక్షణ పొందుతున్నారు, నిత్యజీవం పొందుతున్నారు, పరలోకానికి అర్హులుగా చెబుతున్నారు. నీవు ఈ భాగ్యం నిరాకరిస్తే కలిగే నష్టం అపారం. కాబట్టి దేవుడు దయచేసిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీస్తు యేసును ప్రభువుగా, రక్షకునిగా, నిజదేవునిగా అంగీకరించి పాపక్షమాపణ, మారుమనస్సు,
నిత్య జీవం పరలోక భాగ్యం పొందాలని దేవుడు మరొకసారి ఈ సత్య స్వార్త తెలియపరుస్తుంటున్నారు. నీటిని గురించి మరొక పోలిక దేవుని వాక్యంలో గమనిస్తాము. నీరు పరిశుద్ధాత్మ ప్రవాహానికి పోలికగా ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి నేను చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినముగా యేసు నిలిచి, ఎవరైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వలెను, నా యందు విశ్వాసించువారెవరో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసించువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలు ఇక్కడ గమనిస్తున్నాం. పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారన్నారు. ఏ మాట చెప్పారు? నా యందు విశ్వాసించువారు ఎవరో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ గమనిస్తున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసిస్తున్నారో వారిలో జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పాడు. ఏమిటా నదులు? 39లో మనం చూసినప్పుడు, తన యందు విశ్వాసించువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారని చెప్పాడు. అలాగైతే పరిశుద్ధాత్మ ఒక నీటికి పోల్చబడినట్లుగా, ఒక నదికి పోల్చబడినట్లుగా, నదులకు పోల్చబడినట్లుగా ఈ వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసిస్తున్నారో వారిలో నుండి పరిశుద్ధాత్మ ప్రవాహం ఏ రీతిగా ప్రవహిస్తుందో ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంటున్నది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు యందు విశ్వాసించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ముద్రించబడుతున్నారు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13లో మనం చదువుకుంటున్నాము. అది తర్వాత ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ నింపుదల, ఆత్మ ప్రవాహం గురించిన సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ వాక్య భాగం మనకి ఏం తెలియపరుస్తుందంటే, యేసుక్రీస్తు యందు విశ్వాసించే వారి యొక్క హృదయాలలోండి పరిశుద్ధాత్మ నదీ ప్రవాహం వలె ప్రవహిస్తారు అనే సంగతి ప్రభు చెప్తున్నారు. ఇటువంటి ఉన్నతమైన అనుభవాలకు యేసుక్రీస్తు యందు విశ్వాసించిన ప్రతి వ్యక్తి కూడా రావాలని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. కేవలం ముద్రించబడిన అనుభవంతో ఆగిపోకుండా అంచెలంచెలుగా ఆత్మ ప్రవాహము పొందే అనుభవాల్లో మనం సాగిపోవాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. 14వ వచనము మనం చూసినప్పుడు, నేనిచ్చు నీళ్లు త్రాగు వారు ఎప్పుడు దప్పికొన్నారు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నేనిచ్చు నీళ్లు త్రాగు వారు ఎప్పుడు దప్పికొన్నారు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు జీవ జలముల ఊట, ఆ ఊటను, ఆ జలమును నీవు కలిగి ఉన్నావా? ఆ నీటి చేత దప్పిక తీర్చుకుంటున్నావా? ఆలోచించడం చాలా మంచిది. లోకములో ఎన్నో ఎండమావులు ఉన్నాయి. అనేకులు ఎండమావుల కోసం పరుగులు తీస్తున్నారు. ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సమయాన్ని ఖర్చు చేస్తున్నారు, సొమ్ము ఖర్చు చేస్తున్నారు, 100 మైళ్ళు 1000 మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక దప్పిక తీరిందా? ఎంతో ఆశతో వెళ్తున్నారు,
ఎంతో అపేక్ష కలిగి వెళ్తున్నాడు, ఎంతో కష్టపడి వెళ్తున్నాడు. కానీ తిరిగి వస్తున్న సందర్భంలో సమయంలో ఆలోచన చేస్తే ఏ దృక్పథంతో వెళ్ళారో, ఏ అపేక్ష కలిగి వెళ్ళారో ఆ ఆశ తిరగకుండా నిరాశగా తిరిగి వస్తున్నాడు. పాప పరిహారం పొందాలని, ఆత్మశాంతి పొందాలని, దేవుని దర్శించాలని, దేవుని యొక్క సన్నిధి అనుభవించాలని, దేవుని యొక్క సహవాసంలో నిత్యము తరించాలని అపేక్ష కలిగిన వాడు ఉన్నాడు. భారతీయ మిత్రులు అనేక మంది, భారతీయ సోదరులు భక్తి పారవస్యం అనుభవించాలని తప్పించేవారు కానీ కేవలం భౌతిక కార్యాలు నిమగ్నమైపోయి ఆత్మీయంగా దేవుణ్ణి, నిత్య జీవ జలము అనుగ్రహించే దేవుణ్ణి, ఆధ్యాత్మిక ప్రశ్న తీర్చే దేవుని దర్శించలేక పొందలేక మరింత సంకటపరుచుకుంటున్నారు. సోదరులకు ఆలోచన వచ్చండి. జీవ జలము యేసుక్రీస్తు ప్రభు, ఆత్మీయ దప్పిక తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. నా దాహం తీర్చిన వాడు, వేల కొలది లక్షల కొలది ప్రజల యొక్క ఆధ్యాత్మిక దాహం తీర్చిన వాడు యేసుక్రీస్తు విశ్వాసం తర్వాత మనలో ఎన్నడూ కూడా ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి మరొక దారిగా వెతుక్కోలేదు, అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక దాహం తీర్చాడు. 45 సంవత్సరాలుగా ఆ జీవజలం త్రాగి ఆనందిస్తున్నాడు, సంతృప్తి పొందుతున్నాడు. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు. ఆధ్యాత్మిక దాహం తీర్చేవాడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన జీవజలముల ఊట, జీవజలముల నది ఆయన. కాబట్టి ఆ జలదాత అయిన క్రీస్తు యేసు విశ్వాసం ఆత్మీయ తృష్ణ తీర్చుకోవాలని, ఆత్మీయ దప్పిక తీర్చుకోవాలని దేవుడు కోరుతుంటున్నాడు. యెషయా గ్రంథం 55లో చెప్తున్నాడు, దప్పికొనేవాడలారా నీళ్ళెత్తుకోండి, రూకలు యువకయే వచ్చి పాల్గొనండి, అంటే పాలు పొందండి, ఆధ్యాత్మిక దాహం తీర్చుకోండి అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువే నీ దప్పిక తీర్చేవాడు, నీ ఆశగా తీర్చేవాడు, నీ సేద తీర్చేవాడు, నీకు సంతృప్తి కలిగించేవాడు. కాబట్టి ప్రభువే క్రీస్తు యేసుని విశ్వాసం జీవజల నదులు కలిగి ఆధ్యాత్మిక సమృద్ధి సంతృప్తి అనుభవిస్తూ ఆనందించాలని దేవుడి సత్యాన్ని తెలియపరుస్తుంటున్నాడు. జీవజల దాతైన యేసుక్రీస్తు విశ్వాసం ఆత్మీయ దాహము తీర్చబడుతుంది. క్రీస్తులోనే సమృద్ధి సంతృప్తి అనుభవించండి, ఆనందించండి. ప్రభులో సకల ఆశ్రయాలు పొందాలని యేసుక్రీస్తు పేరిట ఈ సత్య సందేశం అందిస్తున్నాము. దేవుడు మనందరినీ దీవించుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాడు.